అనంతపురం జిల్లాలో గంజాయి ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ జగదీష్ ఆదేశాలతో జరిపిన దాడుల్లో 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది విక్రేతలపై కేసులు నమోదు చేశారు. ఈ ముఠా ప్రధాన ముద్దాయి షికారి నరేష్ తో పాటు మరో పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత 9 నెలలుగా వీరు గంజాయిని చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి నుంచి 10,000 రూపాయల చొప్పున వీరు గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించిన పోలీసులు సరఫరాదారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. సో మీకందరికీ తెలిసినట్టు మనం ఐ థింక్ లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మనము ఈ డ్రగ్స్ కిట్స్ ద్వారా ఈ డ్రగ్ టెస్టింగ్ అది చేయడం స్టార్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దాని ఫాలో అప్ లో అనంతపురం అర్బన్ సబ్ డివిజన్ వరకు అనంతపురం అర్బన్ డిఎస్పీ గారు వి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ కన్స్యూమర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా డ్రగ్ కిట్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు పాజిటివ్ వచ్చిన వాళ్ళనందరినీ కూడా మనము అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్ స్టేట్మెంట్ బేసిస్ మీద వాళ్ళకి ఎవరు సేల్ చేశారు వాళ్ళని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళ పలానా ఏరియాలో పలానా వ్యక్తి అని ఎగ్జాక్ట్ గా వాళ్ళు చెప్పలేకపోయినప్పుడు మనము స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళని మళ్ళీ అదే ఏరియాకి పంపించి ఎవరు వాళ్ళకి సేల్ చేస్తున్నారు వాళ్ళని మనము లైవ్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి తర్వాత మనం కార్డినేట్ సెర్చ్ చేసి ఆ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ లోకల్ పబ్లిక్ కి ఎవరెవరు సేల్ చేస్తున్నారు చిన్న చిన్న పాకెట్స్ కింద చేసి వాళ్ళంతా కూడా మనము ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్మోస్ట్ 9 మెంబర్స్ మనకు అట్లాంటి వాళ్ళు దొరికి ఉన్నారు, ఇంక్లూడింగ్ లేడీస్. చిన్న చిన్న పాకెట్స్ కో తీసుకొని దాన్ని జనరల్ పబ్లిక్ కి 50 గ్రాములు 100 గ్రాములు 10-20 గ్రాముల కింద ప్యాక్ చేసి అమ్ముతున్నారు. సో వాళ్ళని మనము ఫర్దర్ గా ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళకి సప్లై చేస్తున్న వాళ్ళని ఒక 4 మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వేరే